నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో ఫ్రెండ్స్, చక్కగా షాపింగ్ వీడియో కంప్లీట్ చేసుకొచ్చేసాను. ఇప్పుడే బాగా టైర్డ్గా ఉంది. ఏం తినాలంటే రొటీన్ కాకుండా సో మన బ్రదర్ ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ ఆల్రెడీ మనం టేస్ట్ చేసాము. సో మళ్ళీ ఇక్కడికే వచ్చానమాట. ఎందుకు ఇక్కడికి వచ్చానంటే, సో ఇక్కడైతే మనకు స్పెషల్గా ఈసారి ఏంటంటే క్రిప్సీ బర్గర్ కేఎఫ్సీ స్టైల్లో కొత్తది కొత్తది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు. అది కూడా స్ట్రీట్ ఫుడ్లో. అది కూడా మనకు కేఎఫ్సీ అంటే బర్గర్స్ మనకు చాలా కాస్ట్ అయితే ఉంటాయి. లైక్ కేఎఫ్సీ స్టైల్ కావాలంటే చాలా కాస్ట్ పెట్టాలి రెస్టారెంట్ వైజ్ అయితే. ఇక్కడ మనకు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్లో పక్కగా ఏంటంటే మనకు చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయండి. అలాగే సూపర్ టేస్ట్ ఉంటాయి. బ్రదర్ చేసినవి చాలా బాగుంటాయండి. ఇక్కడ మనకు కేఎఫ్సీ బర్గర్, స్లైస్, పాప్కార్న్స్ కానివ్వండి, లైక్ ఇంకా మనకు రెగ్యులర్గా దొరికే లైక్ శాండ్విచెస్, మళ్ళీ తర్వాత ఇంకేంటి పన్నీర్ బర్గర్స్, వెజ్ బర్గర్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇవన్నీ ఆల్రెడీ మన ఛానల్లోనే ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ గురించి ఆల్రెడీ చేసాం మనము. ఆ రోజు కూడా నేను లైక్ చికెన్ రోల్ ఒకటి టేస్ట్ చేశాను. అండ్ అలాగే ఇంకొకటి ఆమ్లెట్ ఒకటి లైక్ బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి టేస్ట్ చేశాను అనమాట. సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి అన్నీ కూడా. సో నాకు బాగా ఆకలేస్తుంది. సో బ్రదర్ అయితే ప్లేస్ చేంజ్ చేశాడు అనమాట. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎస్పీ ఆఫీస్ దగ్గర ఉండేవారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు సప్తగిరి సర్కిల్ దగ్గర ఉన్నాం. లైక్ ఇదేంటి మున్సిపల్ ఆఫీస్ అనమాట, నగరపాలక సంస్థ. సో ఇక్కడ అయితే పెట్టాడనమాట స్ట్రీట్ ఫుడ్. ఇక్కడైతే ప్లేస్ మనకు పర్మనెంట్గా అయితే ఉంటుంది. సో ఫోన్ నెంబర్ ఉంటే వెతుక్కొని మరీ వచ్చారనమాట. నాకు అంత ఇష్టము బ్రదర్ చేసే లైక్ శాండ్విచెస్ కానీ బ్రెడ్ కానీ ఫ్రెష్గా మనకు మీట్ అంతా కూడా చాలా ఫ్రెష్ ఉంటుంది. సో బ్రెడ్ కానీ అన్నీ కూడా లైక్ అన్నీ ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు మనకు చేస్తాడనమాట. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ అయితే ఉండవు ఇక్కడ. సో అది కూడా పాకెట్ ఫ్రెండ్లీ అండి బాబు. ఎక్కడ రెస్టారెంట్కి వెళ్తే వందలు ఖర్చు పెట్టాలి. ఇక్కడ 100 రూపాయలు కడుపు నిండా తినవచ్చు అనమాట. సో ఇకపోతే వీటిలోకి స్టార్ట్ అయిపోదాం. బ్రదర్ ఎలా చేస్తున్నాడు ఏంటి, ఆ తర్వాత తిన్నాక ఎలా ఉంది, నాకేమనిపించింది, ఇవన్నీ కూడా చూడాలనుకున్నట్టయితే లాస్ట్ వరకు ఈ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. నేను కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. అండ్ ఫ్రెండ్స్, మనకి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్లో బర్గర్ ఒకటే కాదండి. సో రోల్స్ కానివ్వండి, వెజ్ రోల్స్, ఎగ్ రోల్స్, పన్నీర్ రోల్స్, చికెన్ రోల్స్ కానివ్వండి, అండ్ అలాగే లైక్ క్రిప్సీ బర్గర్ అయితే ప్రజెంట్ కొత్తగా అయితే తీసుకొచ్చేసారు. అండ్ అలాగే కార్న్స్ రోల్ కూడా కొత్తగా తీసుకొచ్చేసారు ఇప్పుడైతే. అండ్ అయితే ఇంకా ప్రీవియస్గా మనకు ముందు నుంచి కూడా ఇవి 49 రూపీస్కే బర్గర్స్ కానివ్వండి, అండ్ అలాగే బ్రెడ్ ఆమ్లెట్స్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. శాండ్విచ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ. సో గాయ్స్, ఎమ్మి కేఎఫ్సీ స్టైల్ బర్గర్ అయితే క్రిప్సీ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో? చాలా టెంప్టింగ్ అయితే ఉంది నాకైతేనా. సో ఇప్పుడైతే ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ అనమాట. నేను అసలు టేస్ట్ చేసే అవసరమే లేదు. చాలా బాగుంటుంది నాకు తెలుసు. బట్ కాకపోతే మీ అందరి కోసం అనమాట ఎలా ఉంటుంది అని చెప్పి చూపిస్తున్నాను. ఎవరో దిష్టి పెట్టద్దు ప్లీజ్. సో ఇప్పుడైతే చూడండి. సూపర్ చాలా ఎమ్మీగా ఉంది. ఇక్కడ ఏంటంటే బర్గర్ అంటే ఈ మైనీస్, ఈ సాస్ ఇవన్నీ మిక్స్ అయినప్పటికీ ఏంటంటే కొద్దిగా స్వీట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. స్పైసీ లెవెల్స్ ఉంటాయి, క్రంచీ ఉంది, ఆల్ వెజిటేబుల్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కేఎఫ్సీ స్టైల్ బర్గర్ అయితే ప్యాక్ అయిపోయింది. చాలా క్రంచీగా ఉంది. సో ఇదైతే మనకు బ్రెడ్ ఆమ్లెట్ చూసాము. ఇందులో అయితే చికెన్ బ్రెడ్ ఆమ్లెట్ చూద్దాం. ఇప్పుడు ఇందులో మనకు చికెన్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది అనమాట. స్పెషల్ కదా, సంథింగ్ స్పెషల్ అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి ఇది కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇప్పుడు దీన్ని కూడా టేస్ట్ చేయబోతున్నాను. చూడండి, ఇది వచ్చేసి మనకు లైక్ చికెన్ అండ్ బ్రెడ్ రెండు మిక్స్, లైక్ చికెన్ అండ్ ఎగ్ రెండు మిక్స్ అయి ఉంటాయి ఇందులో.
అండ్ అంతేకాదండి, స్ట్రీట్ ఫుడ్ మనకు బయట తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా పార్సల్ తీసుకెళ్ళచ్చు అనమాట. చక్కగా ఈ విధంగా ప్యాకింగ్ చేసి ఇస్తారనమాట మనకు. అండ్ మీకు ఎలాంటి లైక్ కట్ అవ్వడం కానీ ఆ స్టఫ్ అంతా బయట అవ్వడం కానీ అలా ఏమి ఉండదు. చక్కగా ప్యాకింగ్ చేస్తారు, పార్సల్ కూడా తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చెప్పండి, మీరు ఇక్కడ ఎన్నిసార్లు విజిట్ చేశారు ఇండియన్ స్ట్రీట్ ఫుడ్లో? ఇక్కడ చాలాసార్లు వచ్చాము. ఇక్కడ ఆల్మోస్ట్ అంతా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. బర్గర్ కానీ రోల్స్ కానీ ఎగ్ ఆమ్లెట్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. సో మేము రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాము. సో బేసిక్గా కేఎఫ్సీ స్టైల్ అంటే టేస్ట్ చేశారా? కేఎఫ్సీ స్టైల్ కేఎఫ్సీ తిన్నాము. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా మాత్రం కంపేటబుల్ బాగుంటుంది. స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం బడ్జెట్ వైజ్గా వచ్చి ఇక్కడ తిని స్నాక్స్ టైం ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, లైక్ ఇప్పుడు కాస్ట్ బాగుంది చెప్పాలి, టేస్ట్ ఎలా? టేస్ట్ బాగుంటుంది. మీ ఫేవరెట్ అండి? నేను ఇక్కడ పన్నీర్ రోల్ పన్నీర్ రోల్ బాగుంటుంది. ఇక్కడ యాక్చువల్లీ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి. అండ్ అంతేగా మీకు స్టూడెంట్స్ అయితే నియర్ బై కాలేజెస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి. సో మన సాయినగర్లో కానీ కమల్ నగర్లో కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా చక్కగా తిని కడుపు నిండా అలాగే పార్సల్స్ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్తున్నారు. ఎందుకంటే టేస్ట్ బాగుంది కాబట్టి. సో ఇప్పుడైతే నేను చక్కగా కేఎఫ్సీ స్టైల్ బర్గర్ తిన్నాను. అండ్ అలాగే చికెన్ ఎగ్ రోల్ లైక్ ఆమ్లెట్ అనమాట, బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాను. చాలా బాగుంది, క్రంచీగా ఉంటాయి, టేస్ట్ వైజ్ స్పైసీ ఉంటుంది. అక్కడక్కడ చికెన్ పీసెస్ తగులుతుంటే అమ్మా ఇలా ఉందంటే అలా ఉందండి. సో మీరు కూడా టేస్ట్ ఎలా చూస్తున్నారో ఒకసారి మున్సిపల్ కాంప్లెక్స్ పక్కనే అనంతపురం పక్కన సర్కిల్ మున్సిపల్ కాంప్లెక్స్ ఉన్న ఇండియన్ స్ట్రీట్ విజిట్ అవ్వండి. డెఫినెట్లీ నచ్చుతుంది. ఒకసారి తిని చూడండి, తిని చూసాక నా కాంప్లెక్స్లో మెన్షన్ చేయండి, బాగుందని మీరే చెప్తారు. ఇదండి ఇవాళ ఫుడ్ బ్లాగ్, స్ట్రీట్ ఫుడ్ బ్లాగ్. మీకు నచ్చినట్లయితే నేను తెలుసుకున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోకండి. ఒకసారి వచ్చి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ విజిట్ అవ్వండి. లైక్ స్టూడెంట్స్కి అందరికీ కూడా బెస్ట్ ఫుడ్ అనమాట స్ట్రీట్ ఫుడ్ ఇది. అండ్ స్టూడెంట్స్కే కాదు, లైక్ ఉమెన్స్ కూడా చాలామంది మన ఇంటికి కూడా పార్సల్ తీసుకెళ్ళచ్చు. పార్సల్ అన్ని కూడా చక్కగా నీట్గా చేయిస్తారు. సో ఇదండి వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. ఒకసారి ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ విజిట్ అవ్వండి. అండ్